స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 16 నెలలు కావస్తోంది. ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీలో మాత్రం హెచ్చెల నియోజకవర్గం సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరోపణపై 0 అవర్లో తనపై అవినీతి ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? విజయనగరం, శ్రీకాకుళం 2 జిల్లాలకు సంబంధించి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న తన ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఒక వర్గం పనిచేస్తుందనే సభాపతికి విన్నవించుకోవడం జరిగింది. కాకపోతే ఏ వివాదం అయితే ఆయన అవినీతి ఆరోపణలు తావుతీసిందో ఆ వివాదానికి గల కారణమైనటువంటి సంచాం గ్రావెల్ కొండ ఇది. ఈ కొండపై మాత్రం 2024 ముందు తవ్వకాల కోసం లైసెన్స్ కోసం పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల అనంతరం లైసెన్స్ వచ్చినటువంటి ఆ కొండపై తవ్వకాలు చేపట్టేందుకు వారు ఈరోజు గ్రౌండ్ లెవెల్కి వస్తే అడుగడుగున ఆటంకం కల్పించి ఈ హైవే అథారిటీస్ మాత్రం ఇక్కడ నుండి గ్రావెల్ మాత్రం సప్లై చేస్తున్నారు. ఈ విషయంపై పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు అని ప్రస్తావించకపోయినా కూడాను ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి భాగోతంపై ఒక మంత్రి ఈరోజు మాత్రం కంకణం కట్టుకొని తమ 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడాను అవినీతి ఆరోపణలు అంటగట్టేందుకు చేస్తున్న ప్రయత్నం అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రస్తుతం మాత్రం ఏదైతే సంచా కొండ అసెంబ్లీ సాక్షిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే ఏకరో పెట్టుకుంటున్నటువంటి ఈ పరిణామాలు ఏంటి అనే విషయం మనం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. రణస్థలం మండలం సంచా సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రావెల్ కొండపై మాత్రం కొంతమంది స్థానికులు లైసెన్స్ కూడా తీసుకున్నారు. కానీ వారిని తవ్వకుండా అడ్డుకుంటున్నారనేటువంటి వారు కూడాను ఈ మధ్యకాలంలో ఆ కొండపైకి మిషన్లు వెహికల్స్ తెచ్చినా కూడా వాటిని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన వెనక ఎవరు వస్తుంది, వారికి లైసెన్స్ వచ్చినా కూడా ఎందుకు ఈరోజు గ్రావెల్ నిర్భయంగా తవ్వుకోలేకపోతున్నారు? రణస్థలం హైవే 6 లైన్ ఎక్స్టెన్షన్ లో భాగంగా గ్రావెల్ ఆవశ్యకత ఉన్నప్పుడు కూడాను ఆ గ్రావెల్ని ఎందుకు ఈరోజు వారికి అమ్ముకోలేనట్టు దుస్థితిలో ఉన్నారు? అసలు ఎమ్మెల్యే ఆరోపణలు వెనక ఏమాత్రం వాస్తవుంది? ఈ కొండపై గ్రావెల్ తవ్వకాలకు మాత్రం లైసెన్స్ తీసుకున్న లైసెన్స్ హోల్డర్ మనతో ఉన్నారు. ఎప్పుడు ఈ కొండపై మీరు లైసెన్స్కి అప్లై చేశారు? ఎప్పుడు మీకు వచ్చింది? ఈరోజు తవ్వకాలకు ఎందుకు ఆటంకం కలుగుతుంది? 2022లో మేము సంసాం పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబరు 89/6 ఆ సర్వే నెంబర్లో 3 హెక్టార్లు పర్మిషన్ తీసుకోవడం జరిగిందండి వాస్తవంగా. అయితే మేము 2022లో అప్పటి గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం ఈ ఆక్షన్ సిస్టమ్ పెట్టారండి. ఈ ఆక్షన్లో మేము H1 బెడర్గా పాల్గొని సుమారు 8 లక్షల రూపాయలు H1 బెడర్గా పాల్గొని 8 లక్షల రూపాయలు గవర్నమెంట్కి చలానా రూపంలో కట్టి అన్ని గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ అనగా తర్వాత లోకల్ సంస్థ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ గ్రామస్తులతో ఎన్ఓసి తీసుకోవడం, రెవెన్యూ పరిధిలో ఎన్ఓసి తీసుకోవడం, తర్వాత అందరికీ ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి ఎన్జిటి రూల్స్ అతిక్రమించకుండా ఎన్జిటి పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బోర్డు లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. తరువాత తదుపరి చర్యల నిమిత్తం పీసీబీ క్లియరెన్స్ జోనల్ ఆఫీస్ అయినటువంటి విశాఖపట్నం వారు, అలాగే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో కూడా అన్ని పర్మిషన్ తీసుకునేసరికి మాకు ఎలక్షన్ ముందు రావడం జరిగింది. అయితే అప్పటి ఎలక్షన్ మార్గదర్శకాలకు అనువిధంగా తరువాత ఏమైందంటే ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దానికి ఎలక్షన్ ముందు ఎప్పుడైతే వచ్చింది ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే ప్రజెంట్ ఉన్నటువంటి మీకు ఎటువంటి అనుమతులు ఇప్పుడు మేము చేయలేమని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అనంతరం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఎత్తివేయగానే మీకు అన్ని అనుమతులు మేము ఇస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి డీడీ గారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ శ్రీకాకుళం వారు మాకు అన్ని పర్మిషన్లతో కూడిన ఈ అన్ని అనుమతులు చూపించిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. లోకల్లో ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు, అలాగే జోనల్ ఆఫీస్ పొల్యూషన్ బోర్డు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, గవర్నమెంట్ ఎన్ఓసి కూడా ఇప్పుడు యాక్షన్ సిస్టంలో మేము పాల్గొనడం వల్ల మాకే డైరెక్ట్గా ఎన్ఓసి ఇవ్వట్లేదండి. డైరెక్ట్ గవర్నమెంట్కి ఎన్ఓసి ఇచ్చింది కన్సల్ట్ తహసీల్దారు. ఇక్కడేదో ఇతనేదో ఎన్ఓసి ఇచ్చేసి మేమేదో వ్యాపారాలు చేసినట్టుగా వెంటనే ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే మాకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు శాసనసభలో మాట్లాడిన విధంగా వెంటనే మేమేదో అతనికి ఇది చేసినట్టుగా మాకు లేనిపోయిన ఆరోపణలు చేశారు. నిన్న అసెంబ్లీ జరిగిన శాసనసభ సమావేశాల్లో 0 అవర్ అనగానే దాని ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యల నిమిత్తం అసెంబ్లీకి అందరూ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంతో మా కాన్స్టిట్యున్సీలో వాస్తవంగా జరిగినటువంటి గత ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే గారికి ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీ మా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా
జీరో అవర్ అనేది ప్రజా సమస్య మీద పోరాటం చేయమను, లేదా ప్రజా సమస్యలు రెఫరెండం చేసి ఇగో మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉందని శాసనసభాపతి గౌరవించుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి తగిన మార్గదర్శకాలు చూపించి మన హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి పదాలు నడిపించవలసింది. ఒక శాసనసభ్యుడే ఉండి కూడా ఈ విధంగా తప్పుడు తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఒక ఛానలే కాదు కదండి, అన్ని ఛానళ్ళు ఆంధ్రజ్యోతి అవని, ఈటీవీ అవని, టీవీ9 అవని, టీవీ5 అవని, ఎన్టీవీ అవని, ఒక న్యూస్ ఛానల్ అనుకంటే ఏదో ఒక వర్గం పక్క పోటీ చేస్తుందో లేకపోతే ఒక వర్గానికి కొమ్ము కాస్తుందో అనుకోవచ్చండి. లేనిపోని విధంగా పక్క ఎమ్మెల్యే మీద అంటగట్టి అది ఎంతవరకు సమంజసం అండి? పక్క ఎమ్మెల్యే అంటే ఎవరు, ఆయనకి మీకున్నటువంటి ఇందులో ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? పక్క ఎమ్మెల్యే గారికి లాస్ట్ టైం ఈ సంవత్సరమే కాదు, ఇప్పుడే ఎలక్షన్ కాదండి, గత 10 ఏళ్ళుగా ఆయన మేము క్వారీలు అవని లేదనుకుంటే క్రషర్లు అవని ఆయన దగ్గర మేము మా దగ్గర ఆయన ఇద్దరం కలిపి వ్యాపారం ఏమవుతుంది, ఆయనకి ఏ సంబంధం లేదు. వాళ్ళ అన్నగారు అబ్బాయి ఆయన ఎవరు? పక్క ఎమ్మెల్యే రవికుమార్ గారు సార్, ఇంకెవరంటే ఉన్నారు. ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేసి ఈ విధంగా తనకు వచ్చిన అవినీతి మరకల్ని పక్క ఎమ్మెల్యే గారికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం అండి? ఏమైనా ఆయన కాన్స్టిట్యూషన్లో జరుగుతుందా, లేదా ఆయన ఏమైనా ఇక్కడ ఏమైనా వ్యాపారాలు చేస్తుందా చెప్పండి? పక్కనే ఇంత చూశారు, ఇంత అక్రమంగా ఇదల్లా కొండగొట్టేశారు. మీకు తెలియదేముంది, ఎక్కడ ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు. నేషనల్ హైవే వారికి సుమారు 50,000 క్యూబిక్ మీటర్లు వారం 10 రోజుల్లో డే అండ్ నైట్ 3 మిషన్లు పెట్టేసి 20 నుంచి సుమారు 30 బళ్ళు 10 టైర్ టిప్పర్లు 12 టైర్ టిప్పర్లు పెట్టేసి ఎంత విచ్చలవిడిగా అవినీతి చేస్తే ఈరోజేమో నేను సత్యారికి చెందిన శ్రీరామచంద్రుని ప్రమాణకం చేసి చెప్తానని అంటాను. అది ఎంతవరకు సమంజసం అండి? సుమారు ఆయన పనిచేసినటువంటి ఆయన పరిధిలో కట్టినటువంటి ఆయన ఎన్ఈఆర్ అనే స్కూలు సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈరోజు కూడా స్టిల్ డే ఆయన వాళ్ళ ఇంటి ముందు ఎన్ని మట్టి పోలను ఒక్కదానికైనా పర్మిట్ తీసారని అడగండి. మేము సుమారుగా 2 ఏళ్ళు కష్టపడి అన్ని పర్మిషన్లు అన్ని అనుమతులు తీసుకొని ఇక్కడ ఏదో గ్రామస్తులకు ట్రాక్టర్ వాళ్ళు కావని లేకపోతే లారీ వాళ్ళు కావని మిషన్ వాళ్ళు కావని అందరికీ ఏదో ఒక ఉపాధి మార్గంగా దొరుకుతుంది, మాకు కూడా 10 రూపాయలు వస్తుందని గవర్నమెంట్కి సుమారు 28 లక్షలు 30 లక్షల రూపాయలు రాయల్టీలు చలాన్లు అన్నీ కట్టేసి ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి మాకేదో మేలు చేస్తుంది, లాస్ట్ గవర్నమెంట్ ఎవరికి ఈ మైన్స్ పాలసీ బాగోలేక అందరూ ఇబ్బంది పడడం, ఇప్పుడేదో మనకు అన్ని విధాలు సహకరిస్తుంది గవర్నమెంట్, లోకల్లో ఉన్నట్టు ఎంఎస్ఎంఈ స్కేల్ ఇండస్ట్రీ కింద మాది ఏదో పనిచేసి ఓ 10 మందికి ఉపాధి దొరుకుతుంది, డ్రైవర్లు కానివ్వండి ఆపరేటర్లు కావనివ్వండి, లోకల్లో ఉన్న దీన్ని అనుబంధం చేసుకున్నటువంటి ఒక వంట చేసుకునే వాళ్ళు కావని లేకపోతే టెప్పర్ డ్రైవర్లు కావని హెల్పర్లు కావని ఏదో ఉపాధి దొరుకుతుంది, మేమెంతో సంబరపడి ఈ గవర్నమెంట్ని గెలిపించుకోవడం జరిగింది. తనకే పాపము తెలీదు, కావాలనే తన మీద అవినీతి బురద చల్లుతున్నారని సభాపతికి విన్నవించుకున్న వెనక దేవుడి మీద ప్రమాణం చేశారు అంటే ఆయన మీద పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలనే తన ప్రతిష్టను భంగం కలిగిస్తున్నారని అంతలా ఒక సభలో ఏకరు పెట్టడం ఏ విధంగా తీసుకోండి? ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి ఆయన చేసినటువంటి దేవుని మీద ప్రమాణం చేయడం అనేది అది మనం కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక ఆయన నమ్మే శ్రీరామచంద్రుడి మీద ప్రమాణం చేసి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి రామతీర్థం శ్రీరామచంద్రుడు ఆయనే కదండి, ఆయన దగ్గరికి మా పిల్లలు తీసుకొని మేము ప్రమాణకం చేస్తాం, క్వారీకి ఎటువంటి మా ఆటంకం కలిగించలేదు భంగం కలిగించలేదు ఆయన ప్రమాణకం చేస్తాను కదా. నేను ఎలక్షన్ ముందు కూడా నా మీద ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు మా ఊర్లో పెట్టించడం జరిగింది ఆయన ప్రోద్బలంతో. ఈరోజు కూడా మా పెళ్ళం బిడ్డల సాక్షి కూడా నేను తీసుకుని వస్తున్నాను. అదేవిధంగా ఆయన పెళ్ళం బిడ్డలు తీసుకుని రమ్మండి, నేను ప్రమాణకం చేస్తాను, మా క్వారీకి ఎటువంటి ఆటంకం కలిగించలేదని ప్రమాణకం చేయమనండి. నేను అక్కడికి గవర్నమెంట్ వారిని కూడా తరుపుకుని ఏదించుకుని ఒక విన్నపం అండి, ఇది ఒక విన్నపంగా ఒక లీజ్ హోల్డర్గా మా యొక్క ఆవేదన. లైసెన్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లోకి ఇప్పటికైనా కూడా ఆ క్వారీ తవ్వకాలకి ప్రక్రియ మొదలు పెట్టారు. మేము ప్రక్రియ ఏ రోజైతే ఇలా మొదలుపెట్టి మిషన్ దింపుతామో వెంటనే ఆయన తాలూకు అనుచరులు పంపించి లాస్ట్ టైం చూశారు, అన్ని పేపర్లు అన్ని న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది మిషన్ ధ్వంసం చేయడం, తర్వాత మా మీదకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు పంపించి అల్లరి పెట్టించడం. మేమేం మాట్లాడలేని పరిస్థితి అండి, డబ్బులు గవర్నమెంట్కి కట్టేసి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్కి ఇన్ని డబ్బులు కట్టి కూడా మేము పని చేయకుండా మా యొక్క ఇది కూడా మమ్మల్ని నిర్వీర్యం చేసి లైసెన్స్ హోల్డర్లు ఒక్క రణస్థలం మండలం రణస్థలం మండలం సంసం గ్రామం కాదండి, కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని క్వారీలు కూడా స్టిల్ ఆన్ డే సుమారు 16 నెలలు అవుతుంది ఎలక్షన్ అయిపోయి, స్టిల్ ఆన్ డే ఈ రోజుకి కూడా ఒక్క క్వారీ కూడా పనిచేయనివ్వలేదు. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం నిబంధనలకు కట్టుబడి ఈరోజు క్వారీ తవ్వకాలకు అనుమతులు పొంది ఏళ్ళు గడుస్తున్నా కూడాను ఒక్క లారీ
గ్రావెల్ కూడాను అమ్ముకోలేని పరిస్థితి ఉన్న ఈ నేపథ్యంలో తాను చేస్తున్నటువంటి అవినీతి భాగోతాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపణల వెనక మాత్రం అవాస్తవం లేదు. క్షేత్రస్థాయిలో మాత్రం వీటికి విభిన్నంగా రణస్థలం మండలంలో క్వారీ నిర్వాహకులతో పాటు దానిపై ఆధారపడినటువంటి ఎవరైతే ట్రిప్పర్లు కావచ్చు, జేసీబీ వానర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం ఈ పరిణామాలన్నీ కూడా ఉపాధి కలుగుతుంది అని అందరూ ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చూస్తున్నారు? ఇప్పుడు అంటే మేము ట్రాక్టర్ అసోసియేషన్ తాలూకా మాకు ఎంతో ఉపయోగం చేస్తారని మేము అనుకున్నాం. మేము స్టార్ట్ చేసే ముందర ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వచ్చాక ఏంటంటే వాళ్ళకి నచ్చే ఐటమ్స్ వాళ్ళ చేతిలో ఏది ఉంటుంది, బెడ్ అయితే బెడ్, కర్ర అయితే కర్ర, లేదని కొనుపం ఏదైతే అది మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు. మేము దానికి ఏం చేస్తున్నామంటే మాకు అనుకున్న పార్టీ మాకు సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు అనుకున్న పార్టీ వాళ్ళు వచ్చాక మాకు ఏంటంటే ఆల్రెడీగా ఇతనితో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. లేనిపోయిన దీంట్లో ఈ విషయం కాకుండా వేరే విషయంకైనా మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేయడం, లేదంటే ఈ విధంగా కాకపోయినా ఇంకొక విధంగా ఇరికించడం, అన్నింటి వల్ల మేము ఏం చేస్తున్నాం, మేము తెచ్చే వెహికల్స్ ఏంటంటే వెంటనే మళ్ళీ మేము బ్యాకప్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. తర్వాత ఏమైనా తనకేమి ఏ పాపం తెలియదు, తనపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవేనా? అది వాస్తవమే. ఎందుకంటే వాస్తవం అంటే మొన్న జస్ట్ మేము అలాగా వెహికల్స్ తెచ్చి అక్కడ పెట్టాం. మా టాటర్లో అందరం కూడా తీసుకుని వచ్చి అక్కడ చేద్దాం అనుకున్నాం. చేసే టైంలో ఒక డ్రైవర్ అక్కడ ఉన్నప్పుడు ఈ లోపల బెడ్లతోని వాటితోని మాకు తెలిసే వ్యక్తులే, కానీ వాళ్ళు ఏం తెలియదు అనుకుంటున్నారు. కానీ ఏదో కేసు పెట్టినా వాళ్ళు ఏమన్నారు, అప్పుడు మొన్న ప్రెస్ మీట్లో వచ్చాక మీకు ఏదైనా నేను డీల్ చేసి నేను చెప్తాను, ఆల్రెడీగా నేను మాట్లాడుతానని అన్నారు. ఈరోజు సుమారు 10 days అవుద్దా, ఈ రోజుకి అవుతుంది. ఇప్పటికి వచ్చి మనకి రిటర్న్ ఆన్సర్ లేదు, రెస్పాన్సిబుల్ లేదు. ఆ రోజు ఎంతో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. చూస్తే కనుక ప్రస్తుతం సంచాం క్వారీ తవ్వకాల విషయంలో తలెత్తినటువంటి ఈ వివాదం మాత్రం తన కనుసైకిల్లో జరుగుతుంది అన్న వాస్తవాలు మాత్రం మనకు క్షేత్రస్థాయిలో బయటపడ్డాయి. ఈ విషయంపై పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యేకు కూడా ఈ అవినీతిలో భాగస్వామి ఉంది అనడంలో మాత్రం ఎటువంటి వాస్తవాలు లేవు. ఏవైతే ఈ క్వారీ నిర్వహణకే వచ్చినటువంటి లైసెన్స్ హోల్డర్ కావచ్చు, ఆయనపై ఆధారపడి ఈ సంచాం గ్రామానికి చెందినటువంటి ట్రాక్టర్ల యజమానులు కావచ్చు, జేసీబీ యజమానులు ఎవరికి కూడా ఉపాధి కల్పించే పరిస్థితి. అక్కడ గనక వస్తే తన అనుయాయులతో వారిపై ఎస్సీ ఎట్రిసిటీ కేసులు పెట్టి ఈరోజు వారిని మాత్రం ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సంచాం గ్రామం సమీపంలో ఈ కొండ క్వారీ విషయంలో ఒక ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో మాట్లాడడం ఈరోజు సంచాం గ్రామంకే కాకుండా ఇచ్చర్ల నియోజకవర్గం కూడా ఒక చెడ్డ పేరు వచ్చే పరిణామం ఉందా? చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఏ పర్మిషన్ లేకుండా ఎన్ఈఆర్ గారి ఆధ్వర్యంలోని ఈ తవ్వకాలు కొన్ని 50,000 క్యూసిక్ మీటర్లు తవ్వడం జరిగింది. మరి ఆయనకు సంబంధం ఉందో లేదో కానీ మరి ఆయన అనుచరులు వచ్చి ఎన్ఈఆర్ గారు ఆపారు, ఎన్ఈఆర్ గారి వల్లే మేము తోలుతున్నాం, ఆయన పర్మిషన్ ఇచ్చారు మాకు, వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. కానీ ఆయన అవినీతికి మాత్రం ఈరోజు ఆరోపణలు ఎదుర్కొనేందుకు పక్కన నియోజకవర్గం ఎమ్మెల్యే కూడాను తన మీద కక్ష సాధించారంటున్నారు. అందులో ఏ వాస్తవం అంటే ఏం లేదు సార్, ఆయనకైతే ఏ సంబంధం లేదు. ఇది ఏమంటే లైసెన్స్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ వచ్చింది కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఉపాధి కల్పిస్తామని ముందు అగ్రిమెంట్ చేసుకొని ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకొని వాళ్ళు నియోజకవర్గం అప్రూవల్ తీసుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం హెచ్చర్ల నియోజకవర్గంలో ఏదైతే క్వారీ తవ్వకాలు అంటే గ్రావెల్ క్వారీ తవ్వకం పంచాయతీ మాత్రం అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు తనపై వస్తున్నటువంటి ఏవైతే అవినీతి ఆరోపణలు ఎటువంటి వాస్తవం లేదని సభాపతికి మొరపెట్టుకున్నటువంటి హెచ్చర్ల ఎమ్మెల్యే మాటల్లో ఏ మేరకు వాస్తవం ఉందని మాత్రం క్షేత్రస్థాయిలో కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. 16 నెలల వ్యవధిలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి జాడలేదు. మరోవైపు 16 క్వారీలు ఇప్పటికే ఎటువంటి కార్యకలాపాలు లేకుండా హైవే అథారిటీకి సంబంధించిన రణస్థలం 6 లైన్ ఎక్స్టెన్షన్కి కావాల్సిన గ్రావెల్ని కూడా తవ్వే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు కూటమి ఎమ్మెల్యేల మధ్యన చిచ్చు పెట్టిన ఈ వివాదంలో పార్టీ అధిష్టానం కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రాతినిధ్యం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పంచాయతీ విషయంలో అవినీతికి పాల్పడుతున్న వారు ఎవరు, వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వెనక క్షేత్ర
క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్న విషయంలో ఆరా తీసి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ సద్మనం చేసి హెచ్ఎల్ నియోజకవర్గం ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు చేపడతారో, ఈ లైసెన్స్ తీసుకున్నా కూడా ఇప్పటికి కూడాను గ్రావెల్ తవ్వకాలకి ముందుకు వచ్చేందుకు భయపడుతున్న వీరి భయాన్ని పారదోలి స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటు ఈ సమస్యలన్నీ అతిక్రమించి వారికి ఒక పరిష్కార మార్గం చూపుతారా లేదా అన్న విషయం వేచి చూద్దాం. సంచం సమీపంలో నుండి గ్రావెల్ కొండ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.